పత్రము రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల సమస్యలు వేరు, పట్టణం ప్రాంతాలు వేరు. దీన్ని నేను ఏం చేయగలుగుతానో అవి ఇక్కడ ఈ పత్రం ద్వారా రిలీజ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఒక ఎంపీ ఉంటే ఎంపీ మొట్టమొదటి బాధ్యత, ఎంపీ అంటే ఒక లీడర్ కాదు, ఎంపీ అంటే ఒక ప్రజాప్రతినిధి. చాలా మంది మర్చిపోతారు. ఎంపీ అంటే ఒక ఫాలోవర్, ప్రజల ప్రతినిధి అంటే ప్రజల ఫాలోవర్. నేను అది ఎప్పుడు కూడా మర్చిపోను. నేను లీడర్ అని అనుకోను, నేను ప్రజా ప్రతినిధి అనుకుంటున్నాను. అందుకే చేవెళ్ళ ప్రాంతాన్ని నేను పార్లమెంట్లో అన్నిట్లో మంచిగా రిప్రజెంట్ చేసినాను, చేయబోతున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 100 సార్లు మాట్లాడాను. దేశ ప్రాంత చేవెళ్ళ ఇష్యూస్ని లేపినాను. 5 కమిటీలను ఉంటుంది, ఒక సెలెక్ట్ కమిటీలను ఉంటుంది. నన్ను పార్లమెంటు 6 దేశాలకు పంపించింది. నన్ను పార్లమెంట్లో నేను 2 పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ పార్లమెంటేరియన్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ మరియు వాష్ లెజిస్లేచర్స్ అంటే స్వచ్ఛ భారత్, ఇవన్నిటి వాటర్ శానిటేషన్ హైజీన్కు నేను కన్వీనర్గా ఉన్నాను. నేను ఒక కమిటీను నేను నేపాల్ అండ్ బంగ్లాదేశ్కు నేనే లీడ్ చేసినాను, దాన్ని కన్వీనర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కు నేనే కన్వీనర్ ఉంటుంది. అది మొట్టమొదటి పార్లమెంటేరియన్గా ఉండుకుంటుంది. అయితే నా బాధ్యత యాజ్ అ పార్లమెంటేరియన్ నేను మొత్తము నా బాధ్యత తీసుకొని నేను చేసినాను. ఇంతకుముందు ఇప్పుడు కూడా అదే విధానంగా చేస్తాను. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి పాలసీ ఇన్ఫ్లుయెన్స్ కాక, ఇక్కడ ఇష్యూస్ అక్కడ రేస్ చేసుడే కాక, ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి ప్రాజెక్టులు నిధులు రాగలిగినాను. అన్నింటిలో ఎక్కువ ఈ రోడ్ ముంగట్టున్నది రోడ్ను ఒక హైవేగా మార్చేందుకు నేను 9,930 కోట్లు నేను బీజాపూర్ హైవే కొరకు నేనే శాంక్షన్ చేయించాను. అట్లే కాక గ్రామ సడక్ యోజన అనుకోండి, జిఎస్టీ మీద తక్కువ చేసుడు అనుకోండి, ఏది తాండూ స్టోన్ మీద, అటువంటి ఎన్నో కేంద్రం నుంచి నేను ఇక్కడ సాధించగలిగిన తీసుకొచ్చాను. ఇదే విధానంగా ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉంటాను, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటారు. అదే కాక నా సొంత నిధులు ఉంటాయి, ఎంపీ ల్యాండ్స్ నిధులు దాదాపు 5 కోట్లు ఏడాది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేవలం వికారాబాద్ జిల్లాకే నేను దాదాపు 200 గ్రామాలకు ఇచ్చిన, ఎగ్జాక్ట్ అంటే 197 గ్రామాలకు ఇచ్చిన. ఈసారి కూడా ప్రతి గ్రామం తిరుగుతా. ఇంతకుముందు కూడా ప్రతి గ్రామము ప్రతి తాండా నేను కనీసం 2 సార్లు, ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగిన, ఎంపీటీసీ ఇల్లు దాటి. అదే విధానంగా నేను ఈసారి వచ్చేస్తాను. కానీ ఈసారి నాకు ఎంత అడ్వాంటేజ్ అంటే ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉంటా, అక్కడ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉంటాడు. అందుకే ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ. ఇది కాక వ్యక్తిగతంగా కూడా నేను ఎన్నో చేసినాను. వ్యక్తిగతంగా నేను ఒక్కనే ఒక రూరల్ యువకులు మత్స్యకార సంఘాలతో కలిపి నేను ఒక్కనే జీరో ఉన్న ప్రాంతంలో, టూరిజంలో జీరో ఉన్న ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేస్తే ఇప్పుడు 100 కోట్లు యూనియన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను. దాన్ని ఇంకా పెద్దగా చేస్తాను. అదే కాక ఇదంతా వ్యక్తిగతంగా మా ఫాదర్ జస్టిస్ కొండామాధవ్ రెడ్డి ఫౌండేషన్, ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా చేస్తాను. ఇప్పుడు కూడా అదే కాక ఈరోజు ఎంపీ ఉన్నా లేకున్నా ఇవి నడుస్తూనే ఉంటాయి. ఈరోజు 210 గ్రామాలకు ప్రతిరోజు మన బాత్రూమ్ క్లీనింగ్ పట్టుకొచ్చి, స్వచ్ఛ భారత్ పట్టుకొచ్చి నేను స్కూల్ టాయిలెట్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. దీనికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీ గారే. అప్పుడు 2014లో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చాను. అందరూ పెద్ద మాట్లాడి నేను 1 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ చిన్నవి మనం శుభ్రంగా ఉంటామని తీసుకొస్తే దాంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఆ స్వచ్ఛ భారత్ పక్క 2015లో పెట్టిన. ఆ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని నేను చేసిన. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఇంకా పెద్ద పెట్టుకొని గర్వంగా చేస్తున్నాం. దీన్ని
210 గ్రామాలు పోతున్నాయి. ఇప్పుడు ఈరోజు దీని తర్వాత వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామం చేవల నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ భారత్ ట్రక్ పోయి బాత్రూమ్ను క్లీన్ చేసడం మొదలు పెడుతుంది. కానీ వ్యక్తిగతంగా చేస్తా, ఎంపీ ల్యాడ్స్తో చేస్తా, అక్కడి నుంచి తీసుకొస్తా, అట్లే ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్న ఇష్యూస్ పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తాను. ఈ 4 కూడా నేను ఇంతకుముందు చేసినవి, ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాను, చేస్తాను. నా సంకల్పంలో నిజంగానే అక్కడ రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. జనరల్గా చెప్పాలంటే రైతుల సమస్యలు, అట్లనే పేద కుటుంబాలు ఉన్న వాళ్ళకి ఎన్నో సమస్యలు, విద్యా వైద్య రంగంలో ఇల్లు లేని వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్లే పట్టణం ప్రాంతంలో సివిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవును, పెద్ద పెద్ద కవర్లు వచ్చినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి, కానీ అటే పక్కకు పోతే చెరువులు 3 గుంటలైనాయి. ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 10-20% పనిచేస్తున్నాయి. మోరీలు ఓవర్ఫ్లో అవుతున్నాయి, రోడ్లు చక్కగా లేవు, కరెంట్ కోతలు మొదలైనవి, ట్యాంకర్ కల్చర్ అంటే తాగునీరు కొరకు ట్యాంకర్ కల్చర్ మొదలైంది. ఇవన్నీ కూడా ఓ దిక్కు టవర్లు ఉన్నాయి, ఓ దిక్కు ఇవన్నీ సమస్య. విద్యా వైద్య రంగంలో నిజంగానే ఈరోజు కొన్ని రాష్ట్రాలలో అదే ప్రభుత్వ హాస్పిటళ్ళలో, అదే ప్రభుత్వ పాఠశాలల్లో ధనవంతులు పోతారు, పేదోళ్ళు పోతారు. కానీ మన రాష్ట్రాలలో పేదోళ్ళు కూడా ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ స్కూల్కు పిల్లలు అంతా భయపడుతున్నారు. స్కీమ్స్ చేసినారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బస్తీ దవాఖానాలు కాక ఇక్కడ నిధులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్కు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కు, అంగన్వాడీకి వచ్చేటట్టు చేస్తాం. అది కూడా మేముండి ఇక్కడ మానిటర్ చేస్తాం. ఇంతకు ముందు కూడా చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అవి చక్కగా వాడుకోలేదో, అసలు వాడుకోకుండా ల్యాబ్స్ అయ్యి రిటర్న్ అయినాయో, లేకుంటే వేరే వాటికి కాళేశ్వరంలో ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఈసారి నేను ఇక్కడ ఒక వాచ్ డాక్టర్గా నేను చూస్తాను. కేంద్రం తెచ్చిన నిధులు వాటికే వాడుకున్నట్టు నేను చూస్తాను. విద్యారంగంలో అయితే నిజంగానే ఘోరమైన పరిస్థితి. అది కేవలం గవర్నమెంట్ స్కూల్సే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫీజులు 2 లక్షలు 3 లక్షలు అంటే అది పేదోళ్ళ పొట్ట అందరికీ ఇబ్బంది అవుతుంది. దాని కొరకు నేను కమ్యూనిటీ స్కూల్స్ తెప్పిస్తాను. ఎట్లా అయితే కమ్యూనిటీ, ఆ లోకల్ కమ్యూనిటీయే ఆ స్కూళ్ళని నడిపిస్తుంది. గవర్నమెంట్ మద్దతు కొంత ఉంటుంది. మొత్తము కమ్యూనిటీ కింద స్కూల్ పెట్టి ఒక్క మోడల్ స్కూల్ ఫస్ట్ తెప్పిస్తాను. దాన్ని సక్సెస్ఫుల్ చేసి ఇదే మోడల్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తోటి అంతటా కూడా ఎన్నో డెవలప్ దేశం అమెరికాలో ఉన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ కమ్యూనిటీ స్కూల్స్గా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది గోవా మోడల్. మీరు గోవాలో చూడండి, ఆడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అక్కడ ధనవంతులు కూడా పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్కే నడిపిస్తారు. అండ్ ఆ స్కూల్ నడిపించేది సర్పంచ్తో సహా ఆ గ్రామస్తులే ఆ స్కూల్ నడిపిస్తారు. ఇలా గవర్నమెంట్ ఇలా కరప్షన్, ఇది చాలా ఎత్తైన ప్రాంతం. ఇక్కడ సాగునీరు తెస్తందుకు చాలా ఇబ్బందులు, తెస్తందుకు ఎంతో ఖర్చులు అవుతుంది. ప్రాణహిత చేవల తీసేసింది. కానీ ఆ ప్రాణహిత చేవలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అది